నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ ప్రతినిధులు ప్రత్యక్షంగా చర్చలు జరుపుతున్నారు. తొలి దఫాలో ఇరు దేశాల డిమాండ్లపై సుమారు 2 గంటల పాటు చర్చించారు. కాసేపట్లో మరో దఫా చర్చించేందుకు ఇరు దేశాల ప్రతినిధులు సిద్ధమయ్యారు. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తుండగా ఇరాన్ బృందానికి బేర్ గలీబాఫ్ నేతృత్వం వహిస్తున్నారు. చర్చలో 9 కీలక ప్రతిపాదనలు పెట్టింది ఇరాన్ పై ఉన్న అన్ని ఆంక్షలు ఎత్తివేయడంతో పాటుగా లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులు ఆపాలని డిమాండ్ చేస్తోంది. తమ దేశానికి నష్టపరిహారం చెల్లించాలనే మరో ప్రతిపాదన కూడా పెట్టింది ఇరాన్. ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు కపట ప్రేమ మరోసారి బయటపడింది. ఆంధ్రాలో రాజకీయం చేస్తూ పెట్టుబడులు మాత్రం తెలంగాణకు తరలిస్తూ ఉన్నారు చంద్రబాబు. తెలంగాణలో హెరిటేజ్ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేటలో గత నెలలో హెరిటేజ్ ఫుడ్స్ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఇందులో చంద్రబాబు కుటుంబం 204 కోట్ల పెట్టుబడి పెట్టింది. వచ్చే 5 ఏళ్లలో ఈ పెట్టుబడిని 500 నుంచి 700 కోట్లకు పెంచాలి అని నిర్ణయించారు. ఏపీకి సొంత ఫ్యామిలీ పెట్టుబడులు తీసుకురాని చంద్రబాబు ఏపీకి తనను చూసి పెట్టుబడులు వస్తాయనంటూ పబ్లిసిటీ మాత్రం చేసుకుంటున్నారు. అమరావతి పేరుతో భారీ దోపిడీ జరుగుతోందన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్సీపీ ఆర్టీఐ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆయన సీఎం చంద్రబాబు 2047 అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అవినీతిని దాచిపెడుతున్నారని నిప్పులు చెరిగారు. ఆయన ఆర్టీఐ విభాగంలో బలమైన టీం అవసరమని, ప్రజా సమస్యలపై గళం వినిపించాలన్నారు సజ్జల. ఇప్పుడు రాజధాని పేరుతో జరుగుతున్న ఫార్స్ చూస్తే ఇక్కడ జరుగుతున్నది, వాళ్ళు చేస్తున్నది అది ఎన్ని లక్షల కోట్లు మిగులుతో తెలియదు. ఈ లక్షల కోట్లన్నిటికీ లెక్కపత్రం ఎందుకు అవసరం లేదంటే కిందికి ఎంత పోయినా భూమి తగలదు కాబట్టి ఆ ప్రదేశం ఎంచుకున్నాడు. ఆయన 100 మీటర్లు లోపలికి బొక్క పెడితే పైల్ ఫౌండేషన్ 500 మీటర్లు పోయినాడంటే చెప్తే మాత్రం మనకు తెలిసేది ఏముంటుంది. ఎందుకంటే రివర్ బెడ్ పోవచ్చు ఎంతగా, రివర్ పక్కనే ఉంది కాబట్టి 10 అడుగులు పోయినా నుంచి నీళ్ళు వస్తాయో తెలియదు. పోతా అక్కడ కిందికి 8 వరకు పోయినా నన్ను నమ్మకం తప్పదు. గతంలో ఇట్లాంటివి ఈ స్కీములు వచ్చినప్పుడల్లా నీరు చెట్లు లాంటివి ఇవన్నీ చిన్నవి. ఇది ఒకేసారి లక్షల కోట్ల పైసలు పెట్టింది. ఇవి దాని మీద అక్కడ జరిగే చిల్లర ఎంత ఉంటుందో తెలియదు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే షర్మిల మాట్లాడుతూ ఉన్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. షర్మిల తన పుట్టినిల్లు పులివెందుల గురించి కూడా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారని మండిపడ్డారు. వారసత్వం అనుకుంటే రాదు అని, ప్రజలు ఇస్తే వస్తుంది అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టిన వైఎస్ జగన్ ను రాష్ట్ర ప్రజలే ఆయన్ను వారసుడిగా నిర్ణయించారు అన్నారు. అమరావతి అవినీతి, ప్రభుత్వ హామీలపై షర్మిల నోరెందుకు విప్పడం లేదు అని ప్రశ్నించారు వరుదు కళ్యాణి. షర్మిల గారిని బయటికి తీసుకొచ్చి తిట్టించడం ప్రారంభించారు. ఆవిడ ఎంత ఘోరంగా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు తీసుకుంటే తన పుట్టినిల్లు రాజశేఖర రెడ్డి గారు అంటే మా పులివెందుల గుర్తొచ్చేంత ఒక బ్రాండ్. అలాంటి పులివెందుల్నే ఈవిడ రాజకీయాల కోసం ఈ చంద్రబాబు నాయుడు గారి గూట్లో చిలకలా మారి పులివెందుల గురించే ఎంత దారుణంగా పేరుని గురించి మాట్లాడుతూ నిన్న ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా అసహించుకుంటున్నారు షర్మిల గారు మీకు. ఎందుకంటే రాజకీయాల కోసం ఎంత దిగజారిపోవాలా? ఎందుకు మీకు జగన్ అంటే అంత ద్వేషం, అసూయ? వారసత్వం అనేది మీకు మీరు అనుకుంటే రాదు, ప్రజలు నిర్ణయించాలి. జగనన్న రాజశేఖర రెడ్డి గారు ఆశయాల్ని కొనసాగించారు, ఆశయాలన్నింటినీ కూడా నిలబెట్టారు ముఖ్యమంత్రిగా. అందువలన జగనన్నని రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక విభజన హామీలు గాలి కొదిలేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శించారు. విభజన హామీలపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేసిందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, ఇటువంటి ప్రధానమైనటువంటి హామీలన్నింటినీ కూడా గాలి కొదిలేయడం, ప్రత్యేక హోదా అడగాల్సింది పోయి మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడం, దాదాపు సంవత్సరంన్నర పాటు దీని మీద కేంద్ర ప్రభుత్వంతో జరిగినటువంటి వారి ఒప్పందాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఈ లోపు వారు కూడా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి ఓటుకు నోటు కేసులో పారిపోయి మన రాష్ట్రానికి రావడం,
ఇవన్నీ జరుగుతున్నటువంటి ధర్మిల ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి హామీలు అన్ని కూడా తాకట్టు పెట్టేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్సీపీ నేతలు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బీవై రామయ్య, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, రమేష్ యాదవ్ కార్యకర్తలు హాజరయ్యారు. వైఎస్ జగన్ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగింది అని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చెందిన నలుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేశారు అని గుర్తు చేశారు. జనరల్ సీట్లలో కూడా బీసీలకు పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది అన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. స్త్రీలు అభివృద్ధి చెందకపోతే దేశానికి పురోగతి అసాధ్యమని, నాడే మహిళా విద్యకు తొలి జ్యోతి వెలిగించిన మహనీయుడు పూలే అన్నారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేను పాఠశాలకు పంపి జ్యోతిరావు పూలే సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అనాథ శిశువులకు ఆశ్రయం ఇవ్వడం, వితంతువుల పునర్వివాహానికి మద్దతివ్వడంతో పాటు బడుగు బలహీన వర్గాలకు పూలే వెన్నుదన్నుగా నిలిచారని ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులపై లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్లో వైఎస్ఆర్సీపీ నేతలు సింగూరు రమేష్, సత్యనారాయణ గాయపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవి సహా పలువురిని అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. టీటీడీ బోర్డులో అన్య మతస్థులను నియమించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు బయటపెట్టారు తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్. ఆర్ఎన్ దర్శన్ అనే వ్యక్తిని ఏ అర్హతతో నియమించారని ప్రశ్నించారు. ఆయన భార్య, కుమారుడు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు విడుదల చేశారు. ఇలాంటి వ్యక్తిని టీటీడీ బోర్డులో ఎలా కొనసాగిస్తున్నారని చైర్మన్ బీఆర్ నాయుడుపై మండిపడ్డారు. తిరుమలను ప్రక్షాళన చేయడం అంటే ఇదేనా చంద్రబాబు అని ప్రశ్నించారు ఓంకార్. పేదల భూములను లాక్కుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫ్యూచర్ లేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతాడా అని ప్రశ్నించాడు. ఫ్యూచర్ సిటీ చుట్టూ రేవంత్ రెడ్డి బంధువులు భూములు కొనుగోలు చేసి గద్దల్లా దోచుకుంటూ ఉన్నారని ఆరోపించారు. ఇవాళ ఫార్మా సిటీ కాదు, ఫ్యూచర్ సిటీ అని చెప్పి రంగులకల ఈస్ట్మన్ రంగులకల లాంటి సినిమా చూపెడతా ఉన్నాడు. ఫ్యూచర్ సిటీ చుట్టూ కూడా మొత్తం జరుగుతున్నది భూదందానే. మొత్తం రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు, ఆయన బంధువులు మాడుగుల దాకా భూములు కొన్నారు. జయపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈయన బావమరుదులు, ఈయన అన్నలు, తమ్ముళ్ళు మొత్తం గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ ములకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పోతాడు. అట్లాంటి నాయకుడట ఫ్యూచర్ సిటీ కడతాడట. పేదవాళ్ళ భూములు గుంజుకొని అసైన్మెంట్ భూముల మీద పడి ఇవాళ అరాచకం చేసే అనుముల రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఒక చరిత్రహీనుడుగానే చరిత్ర గుర్తుపెట్టుకుంటది. జగిత్యాల జిల్లా మోతెలో ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇదే మీటింగ్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ చేరతారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా సభాస్థలిని పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే కల్వకుంట సంజయ్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి పరిశీలించారు. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్ష నిలబడి పోరాటం చేసే ఒక రాజకీయ పార్టీ అది వాళ్ళ కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది చెప్పండి. కలిసి ప్రయాణం చేయాలని చెప్పి భావించటం నేను ఒక విధంగా నా ఈ శేష జీవితంలో అయితే నాకైతే అదృష్టంగా భావిస్తామని చెప్పండి. నేను వారితో కూడా ఇదే విషయం చెప్పడం జరిగిందని చెప్పంటారు. మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేశారన్నారు ఎంపీ డీకే అరుణ. 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలి అని ఈ నెల 16, 17, 18న ప్రత్యేక పార్లమెంటు సెషన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు సహకరించాలి అని ఆమె విజ్ఞప్తి చేశారు. అందరినీ సమన్వయం చేసి మహిళా బిల్లును, నారీ శక్తి వందన అధినియం బిల్లును పార్లమెంటులో అందరితో కూడా ఓకే చెప్పేలాగా ప్రధానమంత్రి గారు కృషి చేసి దానిని అమలు చేయడం ఎట్లా, ఈరోజు ఆ బిల్లును 2029 ఎన్నికల్లో అమలు చేయడానికి ఈరోజు పార్లమెంటు సెషన్స్ లో అన్ని పార్టీల నాయకులు, ఆల్ పార్టీ పార్లమెంటు సభ్యులు
2029లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేటటువంటి విధంగా పార్టీలకు అతీతంగా ఈ బిల్లును పాస్ చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి వరకు ఈ కూల్చివేత కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఫామ్ హౌస్, మరో భారీ భవనాన్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. 40 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్ వేస్తున్నారు. కూల్చివేతలు జరుగుతున్న పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. గాయని మంగ్లీపై కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ తనను 10 కోట్ల మేర మోసం చేసింది అంటూ న్యాయవాది సుబ్బారావు పోలీసులను ఆశ్రయించాడు. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉంది అని ఫిర్యాదులో తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో 3పై కేసు నమోదు చేశారు. ఇక తనపై ఆరోపణలు చేసిన న్యాయవాది సుబ్బారావుపై నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు చేశారు. 150 కోట్ల మోసం చేశాను అంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కలవాలి అని సుబ్బారావు కోరారు అని, దాన్ని నిరాకరించినందుకే అమర్యాదగా బెదిరించే ధోరణితో మాట్లాడారు అని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్ జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని ఉద్యోగులు కోరారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ ఉద్యోగులు. అనంతపురంలో మంత్రి సత్యకుమార్ అనుచరులు వీరంగం సృష్టించారు. సీఐ రాజేంద్రనాథ్పై దురుసుగా ప్రవర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. మమ్మల్ని తనిఖీలు చేస్తారనంటూ ఫైర్ అయ్యారు. నీ సంగతి తేలుస్తామునంటూ సీఐ రాజేంద్రనాథ్కు వార్నింగ్ ఇచ్చారు సత్యకుమార్ అనుచరులు. సత్యకుమార్ అనే డ్రైవర్ సార్, మేము ఎనీ టైం మేము సత్యకుమార్ అనే అంటే తిరిగేవాళ్ళం. పని కోసం ఇటుకు వచ్చినాం అనంతపూర్కి. సరే, పని కోసం వచ్చినాం సార్, పని కోసమే వచ్చినాం. మినిస్టర్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. నాగావళి నదిలోని ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. కొమరాడ మండలం బిత్రపాడు, కొట్టు, పాతకల్లికోట గ్రామాల సమీపంలో ఎడ్లబళ్లు, ట్రాక్టర్లతో పోటీ పడి మరీ ఇసుకను తరలిస్తున్నారు. ఒకే చోట ఇసుక తవ్వకాలు చేపట్టడంతో గోతులు ఏర్పడుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుక రవాణా చేస్తూ లక్షలు దండుకుంటున్నారు వ్యాపారులు. టన్నుల కొద్దీ ఇసుక తరలిస్తున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వల్లంపట్లలో వైఎస్ఆర్ విగ్రహం తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తిరువురు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్. ప్రైవేటు ల్యాండ్లో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. అధికారులను కూటమి నేతలు తాబేదారులుగా వాడుకుంటూ ఉన్నారని విమర్శించారు. తొలగించిన వైఎస్ఆర్ విగ్రహ స్థలాన్ని ఆయన పరిశీలించారు. 16 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఇప్పుడు తొలగించడం ఏంటి అని ప్రశ్నించారు. విగ్రహం తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు స్వామిదాస్. విజయనగరం జిల్లా రాజంలో టీడీపీ నేత అడపా శ్రీను బరి తెగించాడు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్న వడ్డపల్లి నిర్మలపై అమానుషంగా దాడికి తెగబడ్డాడు. విచక్షణరహితంగా దాడి చేయడంతో బాధితురాలు స్పృహ తప్పి పడిపోయారు. కేజీబీవీ వసతి గృహంలో తాత్కాలిక వార్డెన్గా పనిచేస్తున్న అడపా శ్రీను కుమార్తె రమాదేవి అక్రమాలపై ప్రశ్నించినందుకే దాడి చేసినట్టు పాఠశాల హెచ్ఎం మాధురి తెలిపారు. అడపా శ్రీను స్థానిక ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అండ చూసుకుని పేటరేగిపోతున్నాడని, ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల ఏఎస్ఐ శ్రీనివాసరావుపై వేటు పడింది. ఏఎస్ఐ శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు శ్రీనివాసరావు. వీడియోలు చూపించి కోరిక తీర్చాలి అంటూ యువతులు, మహిళలను వేధిస్తూ ఉన్నాడు. జమ్మలమడుగుకు చెందిన ఆటో డ్రైవర్తో వీడియోలు తీయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏఎస్ఐ బెదిరింపు వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో సీరియస్గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు ఉత్తరపాలెంలో అక్రమంగా నిర్వహిస్తున్న కోడి పందాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. 42 మంది పందెం రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో 4 కోళ్లు, కత్తులు, 3 లక్షల రూపాయల నగదు, 10 కార్లు, 7 బైక్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ అదుపు తప్పి BMW కారుపై పడింది. దీంతో కారు నుజ్జునుజ్జైంది. కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. సిమెంట్ ట్యాంకర్ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో టైర్లు డివైడర్ ఎక్కి పక్కనున్న కారుపై పడింది. ఈ ట్యాంకర్ కొండపల్లి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీకి బూడిద లోడ్తో వెళ్తూ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేశారు. కాలువలను మింగేసి లేఅవుట్లు వేసిన అక్రమార్కుల గుట్టును అధికారులు బయటపెట్టారు. మన్నెమాల సుకుమార్ రెడ్డి, మహేంద్ర యాదవ్ పేర్లతో ఉన్న లేఅవుట్లలో భారీ ఎత్తున కాలువల ఆక్రమణలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. కావలిలోని లేఅవుట్లలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ నరసింహారావు ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. సర్వేయర్ శ్రీనివాసరెడ్డితో కలిసి నిర్వహించిన ఈ తనిఖీల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నంద్యాల నందికొట్కూరు టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. నడి రోడ్డుపైనే ఒకరిపై ఒకరు బూతులతో తిట్టుకుంటూ రెచ్చిపోయారు టీడీపీ మాజీ కౌన్సిలర్లు జాకిర్ హుస్సేన్, భాస్కర్ రెడ్డి. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే జయసూర్య ఆధ్వర్యంలోనే ఇద్దరు మాజీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. తన వార్డులో జరిగే కార్యక్రమాలకు తనకు కనీసం సమాచారం ఇవ్వటం లేదు అని జాకిర్ హుస్సేన్ ఎమ్మెల్యేను నిలదీశారు. నీకు చెప్పవలసిన అవసరం ఏముంది అంటూ మరో మాజీ కౌన్సిలర్లు భాస్కర్ రెడ్డి సమాధానం ఇవ్వటంతో జాకిర్ హుస్సేన్ బూతులతో రెచ్చిపోయారు. ఇద్దరి నేతలకు సర్ది చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే జయసూర్య. అమరావతి నిర్మాణాల అక్రమాల్లో మరో కోణం బయటపడింది. హెరిటేజ్ నిర్మాణ సంస్థకే అమరావతి పనులు కట్టబెట్టింది కూటమి ప్రభుత్వం. అమరావతిలో GAD టవర్ల పనుల్లో భీమా ఇన్ఫ్రాకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. హైదరాబాద్లో హెరిటేజ్ కొత్త యూనిట్ ని భీమా ఇన్ఫ్రానే నిర్మించింది. ఇటీవలే హెరిటేజ్ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం పూర్తి చేసింది. ఆ యూనిట్ ఇటీవల నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రారంభించారు. ఇప్పుడు ఇదే భీమా సంస్థకు అమరావతిలో GAD టవర్ల పనులు దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్ చెప్పండి, అంటే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారా? మెయిన్ కాంట్రాక్టర్ ఎవరు ఈ GAD టవర్లకి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బిందు, చాలా స్పష్టంగా అమరావతి నిర్మాణ పనుల్లో ఇప్పటికే అనేకమైనటువంటి అవినీతి వ్యవహారాలు బట్టబయలైనటువంటి తరుణంలో ఇప్పుడు ఒక నిర్మాణ సంస్థకు GAD టవర్ల నిర్మాణ పనుల్లో సబ్ కాంట్రాక్టు దక్కడం అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఇందుకు ప్రధానమైనటువంటి కారణం లేకపోలేదు. ఏ సంస్థ అయితే హెరిటేజ్ హైదరాబాద్ లో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత వ్యాపార సంస్థ హెరిటేజ్ నిర్మాణ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు చేపట్టిందో అదే సంస్థకు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతిలో సచివాలయంలో కీలకమైనటువంటి GAD టవర్లకు సంబంధించినటువంటి పనులు తక్కడం అన్నది ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రమైన విమర్శలు చేస్తుంది. ఎందుకంటే ఈ విషయం స్వయంగా భీమా ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థే స్పష్టంగా పేర్కొంది. అందులో 2 రకాల ప్రకటన చేసింది తమ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించి. అందులో ఒకటి ఏదైతే శామీర్పేటలో, తెలంగాణ రాష్ట్రంలో శామీర్పేటలో నిర్మించినటువంటి హెరిటేజ్ ఫుడ్స్ ఐస్ క్రీమ్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేశాం సక్సెస్ఫుల్ గా అన్న అంశాన్ని చాలా స్పష్టంగా అందులో పేర్కొంది. 6,205 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించినట్టు, అదేవిధంగా దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ టైప్ కూడా మాడ్యులర్, అదేవిధంగా ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ PEB మోడ్ లో నిర్మాణం చేపట్టినట్టు స్పష్టంగా అందులో పేర్కొంది. ఇదే బీమా సంస్థ ఇన్ ప్రోగ్రెస్ అంటూ మరొక ప్రాజెక్టు గురించి స్పష్టంగా అందులో రాసింది. అదే GAD టవర్. ఇది అమరావతి నిర్మాణానికి సంబంధించి అమరావతి GAD టవర్ అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇది ఒక ల్యాండ్ మార్క్ హై రైజ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాజెక్ట్ డిజైన్ అన్న అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. ఇది అడ్వాన్స్డ్ డయాగ్రిడ్ స్ట్రక్చరల్ స్టీల్ సిస్టమ్ విధానంలో దీని నిర్మాణం చేపడుతున్నట్టు, ఇది ఇండియాస్ ఫస్ట్ డయాగ్రిడ్ బిల్డింగ్ ఎక్సీడింగ్ 100 meters షోకాసింగ్ భీమా ఇన్ఫ్రాస్ ఎక్స్పర్టైజ్ ఇన్ కాంప్లెక్స్ హై రైజ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ లార్జ్ స్కేల్ స్టీల్ కన్స్ట్రక్షన్ అని చాలా స్పష్టంగా తమ సంస్థ గొప్పదారని చెప్పుకుంటూ పేర్కొంది. అయితే ఇది నేరుగా భీమా ఇన్ఫ్రాకు అక్కడ టెండర్ దక్కింది. ఎందుకంటే GAD టవర్లకు సంబంధించిన పనులన్నీ కూడా షాపూర్జీ, పల్లెంజీ ఇలాంటి సంస్థలు దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఇందులో భీమా సంస్థ 1,04,815 స్క్వేర్ మీటర్స్ నిర్మాణం చేపడుతున్నట్టు,
ఇది కన్స్ట్రక్షన్ టైప్ హై రైజ్ స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్ కింద పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ డయాగ్రిడ్ స్టీల్ స్ట్రక్చర్ ని నిర్మాణం చేపడుతున్నట్టుగా పేర్కొన్నారు. సో ఇక్కడ హెరిటేజ్ నిర్మాణం చేపట్టినటువంటి సంస్థకి అక్కడ సబ్ కాంట్రాక్ట్ ఎలా దక్కింది? హెరిటేజ్ నిర్మాణానికి సంబంధించిన హెరిటేజ్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి హెరిటేజ్ సొంత సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబుది ఏదైతే ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారు చేసేటువంటి సంస్థకి తీసుకెళ్లి అక్కడ ఆ సంస్థను అప్పగించడం అన్నది, ఆ వర్క్ దక్కడం అన్నది ఇప్పుడు తీవ్ర దుమారం రేస్తుంది. ఇది పిట్పోక కాదా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి వీళ్ళు. రైట్ సతీష్. సో అన్ని డాట్స్ క్లియర్ కట్ గా కనబడుతున్నాయి. ఆ డాట్స్ కనెక్ట్ చేసుకోవడం ప్రజల బాధ్యత. రైట్ సతీష్, థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కస్తూర్బా హాస్టల్లో తీవ్ర విషాదం. పాము కరిచి నవ్య అనే 7వ తరగతి బాలిక మృతి చెందింది. బాలిక కుటుంబ సభ్యులు హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. పాముల బెడద ఉందని విద్యార్థులు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని, అందుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మాలైకోట వద్ద సరస్వతి టపాసుల షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో టపాసులు ఒకదానికొకటి అంటుకుని మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రత్నదీప్ సూపర్ మార్కెట్ వెనుక ఒక ప్రైవేటు గోదాంలో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. పక్కనే పెట్రోల్ బంకు ఉండటంతో మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ జరగడమే ప్రమాదానికి కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో గొంతు కోసి యువతిని చంపిన ప్రేమోన్మాది వెంకటేష్ పై పోలీసులు కాల్పులు జరిపారు. మైదుకూరు నుంచి బద్వేల్ తరలిస్తుండగా నిందితుడు 2 కానిస్టేబుళ్లను గాయపరిచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు వెంకటేష్ పై కాల్పులు జరిపారు. బ్రహ్మంగారి మఠం మండలం జడ్ కొత్తపల్లి బస్వాపురం టోల్గేట్ వద్ద ఘటన జరిగింది. పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడు వెంకటేష్ ని కడప రిమ్స్ కు తరలించారు. అలాగే నిందితుడి గాడిలో గాయపడిన కానిస్టేబుల్స్ ని మైదుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జాతీయ వార్తలు చూద్దాం. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పశ్చిమ బెంగాల్లో మార్పు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది అన్నారు. బెంగాల్ ప్రజలు టీఎంసీ అహంకారాన్ని ఛిద్రం చేయబోతున్నారన్నారు మోదీ. ఎన్నికల నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు ప్రధాని. పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు రోడ్ షోలో పాల్గొన్నారు. వెస్ట్ బెంగాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. టీఎంసీ అవినీతి వల్ల అవకాశాలు కోల్పోయిన యువతకు బీజేపీ వయో సడలింపు కల్పిస్తుందని హామీ ఇచ్చారు అమిత్ షా. ఇక ఎన్నికల ప్రచారంలో మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. భవానీపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించడానికి కూడా ప్రయత్నించింది అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచే ధైర్యం లేక మోసపూరిత మార్గాలలో ఓట్లు రాబట్టుకోవడానికి కుట్ర పన్నుతున్నారు అన్నారు మమత. పార్లమెంట్ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం. ఎప్పుడూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొద్దిసేపు ముచ్చటించారు. జ్యోతిబాపులే 200వ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు నాయకులు పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణాస్థల్కు వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్తో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రధాని. ఎలక్షన్ హీట్ పీక్ స్టేజ్లో ఉన్న ఈ సమయంలో ఈ సంభాషణ ఆసక్తి కలిగించింది. ఉత్తరప్రదేశ్లో నడి రోడ్డుపై ఓ లాయర్ను కాల్చి చంపారు గుర్తు తెలియని దుండగులు. మీర్జాపూర్లో మార్నింగ్ వాక్ చేస్తున్న రాజు సింగ్ పై ఓ వ్యక్తి నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో న్యాయవాది అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత బైక్పై పారిపోయేందుకు నిందితులు 2 ప్రయత్నించారు. అయితే బైక్ స్టార్ట్ కాకపోవడంతో ఆందోళన చెందారు. స్థానికులు సమీపిస్తున్న తరుణంలోనే బైక్ స్టార్ట్ కావడంతో అక్కడి నుంచి పారిపోయారు. మహారాష్ట్రలో ఓ మంత్రికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణించిన
హెలికాప్టర్ హెలిప్యాడ్ని దాటి వెళ్లి వాహనాల పార్కింగ్ ప్లేస్లో ల్యాండ్ అయింది. మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్బల్ పూణే జిల్లాలోని ఖన్వాడీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్లో చేరుకున్నారు. హెలికాప్టర్ వల్ల రోడ్ల వల్ల దుమ్ము భారీగా ఎగిసిపడింది. పైలట్ ల్యాండింగ్ ప్రదేశాన్ని దాటి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గోడ అవతల ఖాళీగా ఉన్న వాహనాల పార్కింగ్ స్థలంలో ఈ హెలికాప్టర్ని ల్యాండ్ చేశారు. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత భారత్కు చెందిన మరో నౌక హార్ముజ్ జలసంధిని దాటింది. గల్ఫ్ నుంచి 20,000 టన్నుల ఎల్పీజీతో వస్తున్న జగ్ విక్రమ్ సురక్షితంగా హార్ముజ్ దాటింది. ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ ఒమన్లోకి ప్రవేశించిన జగ్ విక్రమ్ త్వరలోనే ముంబై చేరుకోనుంది. భారీగా అప్పులు చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అమెరికాలో దాదాపు $17 మిలియన్ అప్పులు చేశారు హంటర్ బైడెన్. గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపెట్టిన ఆయన ఆ తర్వాత కనిపించకుండా పోయారు. హంటర్ బైడెన్ న్యాయవాది సైతం ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో తనకు కూడా తెలియదు అని చెప్పారు. హంటర్ బైడెన్ పై అక్రమ ఆయుధాలు, డ్రగ్స్ వినియోగం, పన్ను ఎగవేత కేసులు ఉన్నాయి. జో బైడెన్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో 2 కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదించారు. ఆర్టెమిస్ 2 మిషన్ సక్సెస్ఫుల్ గా ముగిసింది. 10 రోజుల పాటు నింగిలో అద్భుతాలు చేస్తూ చంద్రుడి వెనుక భాగాన్ని చుట్టూ వచ్చిన 4 వ్యోమగాములు పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా స్ప్లాష్ డౌన్ అయ్యారు. 10 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఓరియన్ వ్యోమ నౌక భూ వాతావరణంలోకి అత్యంత వేగంతో ప్రవేశించింది. దాదాపు గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ క్యాప్స్యూల్ వాతావరణ రాపిడి వల్ల సుమారు 2,700 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకుని ఫైర్ బాల్ లా భూమి వైపు దూసుకొచ్చింది. శాండియాగో తీరానికి సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ జరిగింది. బిజినెస్ అప్డేట్స్. ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం $490 పెరిగి $152,840 పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి $140,100గా ఉంది. వెండి ధరలు మాత్రం ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కిలో వెండి $2,65,000 పలుకుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది పంజాబ్ కింగ్స్. హైదరాబాద్ నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఛేదించింది. 4 వికెట్ల నష్టానికి 223 రన్స్ చేసింది. అయితే హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 20 లోపు బంతుల్లో 5 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. ఆర్టెమిస్ 2 స్పేస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. చంద్రుడిని చుట్టి వచ్చింది. ఇదే అంశంపై మ్యాగజైన్ స్టోరీ ఉంటుంది. స్టే విత్ us.